అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, అతని భార్య ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు వారికి గన్మ్యాన్ గా ఉన్నటువంటి చైతు, కమలేష్, దేవ, మల్లాలు హతమైనట్లు తెలిపారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతోనే గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక కాల్పులో మరణించిన మావోయిస్టు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కు తరలించామన్నారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. 1.5 months నుంచి మన కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్ గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st Battalion కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇదే సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 members మావోయిస్ట్ కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 members లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 members మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ 1st Battalion నుంచి హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది.